అందరికీ నమస్కారం. ముంతా తుఫాన్ను అందరి సమిష్టి కృషితో ఎదుర్కోవటం జరిగిందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఈ ముంతా తుఫాను తాకిడి ఒంగోలుకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రిహాబిటేషన్ సెంటర్స్ అంటే పునరావాస కేంద్రాలు ఏర్పాటు తదితర అంశాలు, అదేవిధంగా ఈ వాటరు ఎందుకంటే పోతురాజు కాలువకు సంబంధించి కొన్ని చోట్ల గండిబడి అవి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో వచ్చినటువంటి నీరును శరవేగంగా బయటకు పంపించేటువంటి సాధ్యాసాధ్యాలకు సంబంధించి కూడా ఒంగోలు ఎమ్మెల్యే సుదీర్ఘమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఈ ముంతా తుఫానుకు సంబంధించి మరి సోషల్ మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు నిర్వాహకం వల్లనే ఈ ముంతా తుఫానుకు సంబంధించి పోతురాజు కాలువ మరి ఇప్పుడున్నటువంటి దుర్భేదమైన స్థితిలో ఉందని, దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని మరి అందరి సమిష్టి కృషితో మరి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ మిగతా మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం కానీ యంత్రాంగాన్ని కానీ అలర్ట్ చేసి అలర్ట్గా ఎక్కడెక్కడ మనం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది చూసేదానికి చేస్తే దాన్ని కామెంట్లు చేసే పరిస్థితులు ఉన్నారంటే అలాంటి వాళ్ళని ఏం మాట్లాడాలనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇలా కొన్ని సోషల్ మీడియాలో చూసాం, చేసేదాన్ని హర్షించాలి, లేకపోతే తలా ఒక చేయాలి, అంతేగాని ఏదో కావాలని చెప్పి దాన్ని కూడా రాజకీయాలుగా మాట్లాడుకుంటా పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది. అది మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా మనకు వచ్చే లోపలికి దగ్గర 15 డివిజన్లు 53 కాలనీలు తీవ్రంగా మన ఒంగోలులో ప్రభావితం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి పోతురాజు కాలువ, నల్ల కాలువ అనేది కూడా నేను పోయినసారి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ 2 కాలువలు అనేది మనకి మేజర్ కాలువలు. ఈ కాలువలు కానీ మనం ఎప్పుడైతే కూడా మనం కట్టించుకోగలిగామంటే తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా ఒంగోలుకి ఎప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ముప్పు రాకుండా ఉండే పరిస్థితి వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పాత గవర్నమెంట్లో నేను 10 సార్లు తిరిగి 89 కోట్ల రూపాయలకి ఆ రోజు పోతురాజు కాలువ శాంక్షన్ చేయించాం. అప్పుడుండే ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేస్తేనే రేపు భవిష్యత్తులో పిచ్చి చెట్లు కానీ జంగిల్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. పైనుంచి ఎంత వాటర్ వచ్చినా కూడా మనకి నేరుగా వెళ్ళే యాక్సెస్ ఉంటుంది, ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితి వచ్చే కోసం అని చెప్పి ఆ రోజు 89 కోట్లు శాంక్షన్ చేస్తే కరెక్ట్గా శాంక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారటం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 టెండర్లు వేరే వాళ్ళ చేత వేయించడం, దాంట్లో 40 కోట్ల వరకు డ్రా చేసుకోవటం, దాని లాస్ట్కి ఎవడూ చేయకుండా దాని వర్క్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం.